హాయ్ అండి, నమస్తే. నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం తెల్ల గలిజేరు ఆకులతోటి పప్పు కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందామండి. తెల్ల గలిజేరు అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది కదా. అది ఎలా గుర్తించాలి అనేది చాలామందికి తెలియదు. సో నేను కూడా ఆ ఆకు గుర్తించడంలోనే చాలా లేట్ చేశానమాట. ఇప్పుడు నేను రోడ్ సైడ్లో అలా వాకింగ్కి వెళ్తూ ఉంటే నాకు రోడ్ సైడ్లో కనబడ్డ మొక్క అండి. ఇది చూసారా, నేను పెట్టానమాట. ఈ క్లిప్ చిన్నది తీసాను. ఇది ఎగ్జాక్ట్గా గడ్డితో పాటుగా పిచ్చి మొక్కలతో పాటుగా పెరుగుతుందనమాట. గడ్డి అవన్నీ ఉంటాయి, చూసారు కదా. మీరు ఇప్పుడు ఈజీగా గుర్తుపట్టొచ్చు. నాలాగా ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని ఈ చిన్న క్లిప్ పెట్టానమాట. దీన్ని పీక్కొచ్చి నేను ఇంట్లో కూడా వేశాను. ఇంట్లో వస్తే ఇంకా క్లియర్గా చూపిస్తానండి. ఇదనమాట ఇలాంటి ఆకులు. వీటికి చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఈ కాడలు కొంచెం ఎర్రగా ఉంటే ఎర్ర గల్జేరు అంట, తెల్లగా ఉంటే తెల్ల గల్జేరు. ఇప్పుడు మనం తీసుకొచ్చింది తెల్ల గల్జేరు అనమాట. వీటిని ఆకులు మాత్రం తుంచుకొని పెట్టుకోవాలి, కొమ్మలు వాడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఆకులు తుంచుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ ఆకులతో మనం పప్పు కలిపి కూర వండుకుందాం. ఇప్పుడు మనం ఒక పావు కప్పు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని డబుల్ వాటర్ పోసి ఒక కడాయిలో తీసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల్లో పెసరపప్పు చక్కగా ఉడుకుతుందండి. చూస్తారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది ఉడికే లోపుగా మనం తెల్ల గల్జేరు ఆకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని పునర్నవ అని కూడా అంటారు. దీని మెడిసినల్ వాల్యూస్ బోల్డ్ అని ఉన్నాయండి. అవేంటో నేను అన్ని ఒక వ్లాగ్ చేసి పెడతాను తర్వాత. ఇప్పుడు ఇలా తుంచుకున్న ఆకుల్ని చిన్నగా చాప్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. ఇలా ఒకసారి చాపర్లో చాప్ చేసి 5 నిమిషాలు ఉడికిన పప్పులో వేసానమాట. పప్పుతో పాటుగా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు ఎప్పుడు ఉడికించుకున్నా అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తే అవి కలర్ మారకుండా ఉంటాయండి. చూసారు కదా, ఇలా నీళ్లు ఎగిరిపోవాలన్నమాట. అందుకని మనం తక్కువ వాటర్ పోసి ఉడికించుకున్నాం. ఇక్కడ నేను కూర వండడానికి దిశానో కంపెనీ వాళ్ళ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఇదైతే మనకి కూరలు వండుకోవడానికి, డీప్ ఫ్రైకి అన్నిటికీ సరిపోతుందండి. సో అందుకోసమే నేను ఈ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, హెల్దీగా చేద్దామని చెప్పి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో తాలింపు గింజలు అన్నీ వేయాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అవన్నీ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఈ విధంగా ఉల్లిపాయలు దగ్గర పడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసుకుని ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోని కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైతే టమాటాలు బాగా దగ్గర పడతాయో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఆకుకూరతో సహా వేసేసి అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసుకోవాలి. అంటే మీరు రుచిని బట్టి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఎక్స్ట్రా వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆఖరిగా అందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. కొంచెం కొత్తగా అనిపించిందండి, ఎందుకంటే ఈ ఆకు మనకి తెలియదు కాబట్టి. కానీ బాగుందన్నమాట. అన్నంలోకి, రోటీ చపాతీలో కూడా తినొచ్చు. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. అలాగే పోపు కూడా నెయ్యితో పెట్టుకోవచ్చు. ఇందులో చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయంట. కిడ్నీలకి మెయిన్గా పనిచేస్తుందంట ఈ తెల్ల గల్జేరు ఆకు. సో ఫ్రెండ్స్, మీరు నాతో పాటుగా మీరు కూడా ఈ ఆకుని ఐడెంటిఫై చేసి అది తినడం అలవాటు చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తెల్ల గల్జేరు ఆకు లేదా పునర్నవ ఆకు మొత్తం డీటెయిల్స్ ఇంకా నేను ఒక వ్లాగ్ చేసి పెడతానండి నా వ్లాగింగ్ ఛానల్లో. ఓకేనా, బాయ్ బాయ్.